ఎవడో అమ్మా బాబు లేని అనాథ విధవా నీ కన్న కొడుకుని ఈ జమీందారి ఇంటి వారసుణ్ణి కుక్కలు కొట్టినట్టు కొడితే వాడికి బుద్ధి చెప్పకుండా వదిలేస్తావా? బుద్ధి చెప్పాలనే పంచాయతీ పెట్టా చెల్లెమ్మా. కానీ ఆఫీసర్ అమ్మా నీకు శిక్షించే అధికారం లేదనగానే వదిలేసి వచ్చేసావు అంతేగా? అది కాదు చెల్లెమ్మా, నే వెళ్ళింది పెద్ద ఆయన తరపున కదా అని. పెద్ద ఇప్పటికీ పెద్ద ఆయన తరఫున ఈ కుటుంబ బాధ్యతల్ని మోస్తున్న నీకు నీ కొడుక్కి ఈ శాస్తి జరగాల్సిందే. మీరింకా అవమానపడాలి. ఎన్ని జరుగుతున్నా ఏమీ పట్టనట్టు ఆయనేమో ఉత్సవ విగ్రహంలో కూర్చుంటాడు. నువ్వు నీ కొడుకు తన్నులు తినండి. చచ్చా, ఒక చేత కానివాడు మొగుడని మరో చేత కానివాడు అన్నయ్యని చెప్పుకోవటానికే నాకు సిగ్గుగా ఉంది. ఇంకేం మాట్లాడుకో. నా కొడుకును కొట్టిన అనాథ గాడిదని వాడికి ఆశ్రయం ఇచ్చిన ఆ ఆఫీసర్ అమ్మను ఈ ఊర్లో లేకుండా చేస్తాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? తిను. చేపట్టండి, పట్టండి. అన్నదాత సుఖీభవ. తినండి. ఎవరు నాకు అన్నం పెడతారో వాళ్ళు క్షేమంగా ఉండాలని మొదటి ముద్దు వాళ్ళకే పెడతాను. బాగుంది. అవునండి, మిమ్మల్ని ఏమని పిలవాలండి? నన్ను చూస్తే నీకేమని పిలవాలనిపిస్తుంది? నిజం చెప్పమంటారా? మిమ్మల్ని అమ్మోరు అని పిలుద్దాం అనుకున్నాను, కానీ అమ్మోరు కనిపించదు, మీరు కనిపిస్తారు. మిమ్మల్ని ఆఫీసర్ అమ్మ అని పిలుద్దాం అనుకున్నాను, కానీ మీకు గేర్ ఉండదు, శాంతంగా ఉంటారు. మిమ్మల్ని ఏమని పిలవాలి? బుల్లెమ్మ. గుండమ్మ కథ సినిమాలో ఎన్టీ వాడు సావిత్రిని బుల్లెమ్మ అని పిలిచేవాడు. మీరు కూడా సావిత్రి లాగా ఉంటారు కదా, అందుకనే మిమ్మల్ని బుల్లెమ్మ గారు అని పిలుస్తాను. పిలవకూడదా? నీకెలా పిలవాలనిపిస్తుందో అలా పిలువు. భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. ఓం నమః శివాయ. మా బ్రహ్మ గారు ఎప్పుడు సంతోషంగా ఉన్నది. అయ్యా, ఈ అమ్మాయి మన ఊరికి కొత్తగా వచ్చిన రెవెన్యూ ఆఫీసరు. నమస్కారం. మన చిన్నబాబు గారితో గొడవ పడింది ఈ కుర్రాడే బాబు. ఈయనెవరండి? మీరు ధనవెట్టిని ఎట్టకుండా వెళ్ళిపోయాడు. ఆయన ఏం చెప్పినా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మొగైనా? ఆయన మూగవారు కాదు బాబు. ఒకప్పుడు ఆయన మాట ఈ ఊరి ప్రజలకు వేదవాక్కు. ఆయన పాదం మోపిన చోటు పవిత్ర దేవాలయం. ఆ రోజుల్లో పొరుగ్గా కండువా ధరించి మొదటి పూజ చేయించటానికి ఆయన వస్తూ ఉంటే అప్పుడు చూడాలి ఆయన రాచ టీవీ. పెళ్ళైన తర్వాత ఏం జరిగిందో ఏమో ఇలా మౌనంగా తయారయ్యారు. భగవంతుడు కొందరికి అన్నీ ఇచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తాడు. బుల్లమ్మ గారు పూజారి గారు ఒక చెప్పిచ్చారు. ఏమండి? అదంతే, నువ్వు పద. అది కాదు, ఒక నేను చెప్తున్నాను కదా, నువ్వు పద. ఇదిగో ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, ముహూర్తం దాటిపోతుంది. కానీ కానీ రావుడు, నేను ఇంకా ఎంతసేపు ఇలా బయటకు వచ్చినది? లోపలికి రావచ్చా? ఉండండి బుల్లమ్మ గారు. గోవు పంచుకొని పోయాలి. పంచుకొని ఇల్లంతా చల్లితే చాలా మంచిదంట. గోమ పోయమ్మ 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 పోయివే. పోసేసింది 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 బుల్లమ్మ గారు, పోసేసింది. రామరా. ఓ ఓ అది చాలా మంచిదనివే. ఏంటిది? కొత్త ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకునేది చాలా గొడవ ఉంటాయి, మీకు తెలదు మరి. సరే గాని ఇదేంటి? పిచ్చి గుడుపులమ్మ గారు, అవి కూడా తెలియదేంటి? చెట్టు పైన ఖాళీగా ఉంటే తీసుకొచ్చి ఇక్కడ ఎట్టా. మనం లేవాలంటే పిట్ల అరవాలా. పదండి, ఆరతిస్తాను రండి. ఆగండి. ఇప్పుడు మీరు కుడికాయలు ముందే లోపల రావాలన్నమాట. అదేనండి మన శాస్త్రం. దేవుని దర్శనం లోపల రండి. చెట్టు లెక్కగలనే ఏం చేస్తున్నారు అక్కడ? పెంకులు చూస్తున్నాను అన్నయ్య. వర్షం అయితే బుల్లెమ్మగా తడిచిపోతారు కదా, అందుకని. ఆ పని తర్వాత. ముందు నాయర్ కొట్టుకెళ్ళి వేడిగా స్ట్రాంగ్ గా ఓ టీ పట్రా. మరి డబ్బులు? 2 లక్షల రూపాయల బండికి డ్రైవర్ రా. మన పేరు చెప్పు,
మన మర్యాద ఏంటో తెలుస్తుంది. అట్టయితే మనకి మర్యాదే. ఇప్పుడే అట్టుకొస్తాను. ఇదిగో నాయుడు మామ, ఆ. మా జీప్ డ్రైవర్ ప్రభాకర్ గారు వేడిగా స్ట్రాంగ్ గా టీ తేమన్నాడు. దుడ్డిచ్చాడా? మన పేరు చెప్పు, ఆడే ఎత్తాడు అని చెప్పాడు నాయుడు మామ. అలాగా. ఒరే రాముడు ఆ. ఆగు. ఆ టీ ఆడికి కాదు నీకు. పని చెప్తే కానీ ఏం తీసుకున్నాను తెలుసుగా మామ నీకు. పని చెప్తాను లేరా, పని చెప్పడానికి కోసమే టీ ఇచ్చింది. కూర్చుని తాగు. నిజంగా పని చెప్తావా? ఆ. అక్కడ నిలబడిపోయావేంట్రా? తీసుకొచ్చి వెనకాల దాస్తున్నావేంట్రా? ఇటు ఈరా ఏడు సల్లారిపోద్దురా. ఇటు కొట్టాడండి, చంపేస్తాడండి, రక్షించండి, కాపాడండి, అయ్యో అమ్మ చంపేస్తున్నాడు, నన్ను రక్షించండి, అయ్యో అమ్మ. ఏమైందో తెలీదమ్మా. ఏమైంది? కొట్టాడండి, చంపేస్తున్నాడండి. రాముడు, ఎందుకు అతను కొట్టావు? ఏమి లేదు బుల్లమ్మ గారు, వీడు నాయుడు గారు కొట్టుకెళ్ళి టీ ఎత్తు రమ్మన్నాడు. వీడు 4 సంవత్సరాల నుంచి బాకీ తీర్చట్లేదంట. అందుకని నువ్వు కొట్టాలా? అసలు నువ్వెవరు కొట్టానికి? ఆయన ఉత్తే టీ ఇచ్చాడు బుల్లమ్మ గారు. ఏదో ఓ పని చేయాలి కదా, స్ట్రాంగ్ గా ఒకటి ఇమ్మన్నాడు, ఇచ్చేశాను. తప్పంటారా? మీరు ఉన్నారు, కడుపు నిండా అనబడతారు కానీ నాకే ఏ పని చెప్పరు. అవసరం వచ్చినప్పుడు చెప్తానులే. హితుడా, ఏమంటివి ఏమంటివి, జాతున పొందున సుతసుతునకింత నిలవహత లేనందువా? ఎంత మాట, ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు, కాకూడదు, ఇది కో పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజుని జన్మ పెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టిది. మట్టి హుండలంలో పుట్టిదివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్పితామహుడు గురుకుల వృద్ధుడైన శాంతనవుడు శివసముద్రుని భార్యకు గంగ గర్భమును జనించలేదా? ఆయనదే కులము. మా నోట చెప్పితురేమయ్యా, కాగా నేడు కులము కులమని పెద్దలకు గోవింద్ బాబాయ్, ఏంటి అందరూ చిత్రంగా చూస్తున్నారు? నీళ్లు తెచ్చుకోండి, ఇక్కడ నిలబడ్డారేటి? 10 గంటల దాకా ఎవరు నీళ్లు తెచ్చుకోకూడదంటారా? రాముడు, ఆ వరహాల రాయుడు గారు అమ్మాయి తానం చెప్తుందంట. ఆవిడ తానం అయ్యే వరకు నీళ్ళు ఎవరు తెచ్చుకోకూడదంట. వాళ్ళు మనుషుల్ని కాపలా పెట్టారు. కాపలా పెట్టారా? అదేంటి అత్త, నువ్వు ఎన్నిసార్లు స్నానం చేస్తాను, నేను చూస్తా, నీళ్ళు ఎత్తుకెళ్ళదు. కావాలంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని తీసుకొద్దాం. రండి రండి రండి, అందరూ రండి. Jackie Chan type. Oh, Sylvester Stallone. సాగరికని చెరువులోకి వచ్చేసిందేంటి? అయ్యి బాబోయ్, You are a real hero. ఇంత మంచి షాట్ కొట్టిన హీరోని మా సిటీలోనే చూడలేదు. ఓరి నాయనా, కళ్ళు మూసుకున్నావేంటి? నాకు సిగ్గేస్తుందండి. ఐ లైక్ యూ ఇన్నోసెన్స్. అంటే ఏంటండి? అంటే మళ్ళీ ఇదేంటండి? ఇది ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళిచ్చే బహుమతి. ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఇచ్చే బహుమతి. బుల్లమ్మాయి గారంటే నాకు ఇష్టం కదా, మరి నేను ఎప్పుడు ఇవ్వలేదేంటి? అయితే ఇప్పుడు ఇచ్చేస్తాను. చిరుకులు పడేలా ఉన్నాయి. కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు? రా భోంచేద్దు గాని. బుల్లమ్మ గారు ఒకసారి రండి. మీరు అటు కూర్చోండి. కూర్చోండి బుల్లమ్మ గారు. ఏంటి? బుల్లమ్మ గారు, బుల్లమ్మ గారు, మీరు నవ్వుతే చాలా ఆనందంగా ఉంటారు.
ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. హాయ్ మధు. దలుచుకున్నావా? ఆహా, ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్. ఫర్ మీ? ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?